ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరచుగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల విశ్వసనీయతకు ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి తుమ్మల చెప్పారు. రఘునాథపాలెం మండలాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి ఇంకా 3 ఏళ్ళు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ జిల్లాలో బ్రహ్మాండంగా ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ పల్లెలు వాళ్ళందరూ కూడా మరి ఆతృతగా ఉన్నారు. ఎప్పుడు వచ్చి మనతో కలుద్దామని వాళ్ళందరినీ కూడా మనకి కాంపిటీషన్ ఉండటం వల్ల 5-6 సర్పంచులు మన వాళ్ళే చాలా మంది బెయిలినరు. కానీ ప్రజలు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో చాలా మంది అవాకులు గ్రహించుకోవాలి. ఇవాళ 1 సైడ్ ఎలక్షన్లు జరిగినాయి. కష్టపడకుండా సాధించిన ఇంకా మన 6 సీట్లు కూడా మన దాంట్లో ఉన్న రెబల్సే గెలిచారు. దాదాపుగా మనం 85% సీట్లు మనం గెలిచి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులను పిలుస్తాం. మంత్రి గారు వారికి నియామక పత్రం ఇస్తారు. అదేవిధంగా షాలో కప్పుతారు. దానికి ఇన్ఛార్జీలు కూడా రావాలి దయచేసి. అదేవిధంగా కన్నం ప్రసన్న కృష్ణ గారు రావాలి. ఇంకెవరు ఇన్ఛార్జీలు ఉన్నా నా గ్రామం సంబంధించి ఎవరున్నా రావాలి. చప్పట్లు కొట్టండి అన్న, చప్పట్లు. అవునా, షాలు ఉన్నా సార్, ఉన్నాయి సార్, అన్ని తెచ్చాను సార్, ఇస్తాను సార్ మీకు అన్ని. ఇన్ఛార్జి కోం టవల్ కప్పండి సార్, షాలో సర్పంచ్ కప్పండి సార్. ఇన్ఛార్జి కూడా రావాలి వీళ్ళు. అదేవిధంగా రఘునాథపాలెం గాజుల కృష్ణారావు గారు, దానికి సంబంధించి సింగు రాజయ్య గారు, కోడాలి కృష్ణ ఈయనకేయండి సార్, కృష్ణ మన ప్రసన్న కృష్ణకేయండి సార్. అంతే, అదొకటే సార్. మీరు దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావద్దండి, దయచేసి వినండి, అందరు రాకండి ప్లీజ్. రఘునాథపాలెం గాజుల కృష్ణ గారు వెళ్ళండి. మీకు సింగు రాజయ్య గారు, కొడాలి కృష్ణ గారు రండి. రఘురామ్ గారు, తాతారాం గారు. అదేవిధంగా మల్లెపల్లి తేజవత్ బద్రి గారు రావాలి. ఇన్ఛార్జ్ ఆనంద్ గారు రావాలి, నల్లమల ఆనంద్ గారు. మీరు వర్షంబడి పిలుస్తా. దయచేసి స్టేజ్ మీదకి దారి అండి, వాళ్ళకి వచ్చే వాళ్ళకి దారి అండి అన్న ప్లీజ్. రాముల తండ తేజవత్ బద్రి గారు వచ్చారా అమ్మ? దారి ఇవ్వండి అమ్మ, మీరు జరగండి, కొద్దిగా జరగండి. కృష్ణ గారు అన్న మీరు జరగండి అన్న, ఇక్కడ జరగండి. ఎవరమ్మా? బద్రి గారా? మల్లెపల్లి నల్లమల ఆనంద్ గారు రావాలి. తర్వాత రాముల తండ కాదర్ బాబా గారు, నీరజ గారు, అదేవిధంగా మన శ్యామకుని గారు. మీరు సరైన ఒక్క నిమిషం రాగండి అన్న. పాపడపల్లి రావాలి, పాపడపల్లి మీరందరూ పాపడపల్లి. వెంకనాయ గారు, మీరు వెంకనాయ గారు, పాపడపల్లి లక్ష్మణ్ అన్న అందరు నిలబడండి. రమేష్ గౌడ్ గారు, నీరజ గారు, కొత్త నీరజ గారు, కొత్తపల్లి శ్యామకుని గారు రావాలి, శ్యామకుని. ఓకే, నెక్స్ట్ కోయిచలక మున్సిపాలిటీ స్టేషన్ కోయిచలక అపరాణం తెచ్చిండు.
గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ రఘునాథపాలెం మండల పంచాయతీ ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క అభినందన సభ దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ గెలిపిస్తే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మీరు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా స్థానిక సంస్థలే కాకుండా రేపు రాబోయే ఏ ఎన్నిక వచ్చినా ఆ రోజే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు మమ్మల్ని అందరినీ గెలిపించారు మీ యొక్క సహకారంతో. మేము మిమ్మల్ని అందరినీ కూడా మీ స్థానాల్లో గౌరవంగా కూర్చోబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరందరూ గ్రామాలకి అధికారులు కావాలి, మండలాలకు కావాలి, వివిధ రాజకీయ పదవుల్లో కార్యకర్తలు ఉండాలి, అది మా బాధ్యత అని చెప్పాం. అందుకని గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా ఎక్కడా వెనకడుగైకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, సంక్షేమ పాలన, ప్రజాపాలనకి నిదర్శనమే 2 సంవత్సరాల్లో తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు విజయం సాధించారంటే అది రేవంత్ గారి యొక్క పరిపాలనా దక్షత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ 2 సంవత్సరాల్లో కష్టాల్లో కూడా సంక్షేమాన్ని కొనసాగించి అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద విశ్వాసం, నమ్మకాన్ని భవిష్యత్తులో తప్పకుండా మా గ్రామాలను మేము బాగు చేసుకుంటామని ప్రజలందరూ కూడా, సామాన్యులు, కష్టజీవులు, పేదవాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ఫలితం నేను అందుకనే నామినేషన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ దగ్గరికి రాలా, మీతోటి మాట్లాడలా, మీరు ఎవరు నిలబడ్డారో కూడా నాకు తెలియదు. నేను నియోజకవర్గ పెద్దలకు చెప్పాను, ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ రాజకీయ పెద్దలందరినీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ మీరు తలా ఒక పంచాయతీ తీసుకోండి, తలా ఒక పంచాయతీకి వెళ్ళండి, బాధ్యతగా వెళ్ళి అక్కడ మనవాళ్ళందరినీ సమన్వయం చేయండి, అక్కడ మనకి గ్రామ స్థాయిలో రాజకీయం మన అభ్యర్థులు గెలవాలి అని చెప్పినప్పుడు పెద్ద మనసుతోటి ఎన్ని పనులున్నా కానీ ఈ 10-15 రోజులుగా వాళ్ళ సమయాన్ని అంతా మీకోసం ఖర్చు పెట్టి మీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఈరోజు సగర్వంగా నేను బూడిదెంపాడు గెలిపించా, నేను వెంకటాయపాలెం గెలిపించా అని మీసాలు దూతున్నారు కార్పొరేటర్లందరూ. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఒక మాటే చెప్పాను, మీరు బాధ్యతలు తీసుకోండి, మళ్ళీ మీ గెలుపులో మా వాళ్ళందరూ గ్రామాల నుంచి వచ్చి మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పాను. అంటే పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళం మనం బాధ్యతలు పెట్టుకుంటే తప్పకుండా అందరం కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది, సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక మంత్రో, ఒక ఎంపీయో, ఒక ఎమ్మెల్యే చేసినంత మాత్రాన గ్రామ సమస్యల పరిష్కారం కావు. సీనియర్ సర్పంచ్ ఆదినారాయణ గారు చెప్పారు, పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఎంతో కష్టపడి గ్రామంలో నిలబడ్డటువంటి నాయకులు ఈరోజు చాలామంది ఉన్నత స్థాయిలో మంత్రి పదవులు, పార్లమెంటు సభ్యులు అయ్యారు. రేపు దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా పదవుల్లోకి వస్తారు.